నిజంగా మేము నమ్ముతున్నాం దక్షిణాది సనాతన ధర్మ రక్షకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. దక్షిణాది సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు. మేము నమ్ముతున్నాం అది. ఎందుకంటే ఎవరు మాట్లాడడంలే. మా మా మనోభావాలు అంటే చాలా చులకనైపోయింది. హిందువులు అంటే చాలా చులకనైపోయింది. ఇది చాలా తప్పు. ఒక దీపం పెట్టుకునే అర్హత కూడా మాకు లేదు. రేపు నా ఇంట్లో నేను హిందువుగా పూజ చేసుకోవాలంటే, ఒకవేళ పక్కింట్లో ఒక ముసల్మానో ఒక క్రిస్టియనో ఉంటే వాళ్ళ పర్మిషన్ ఇచ్చి తీసుకోవాలా? నేను ఇంకా నా ఇంట్లో నేను పూజ చేసుకునే అధికారం నాకు లేదా? వాళ్ళు ఎన్ఓసి ఇస్తేనే నేను పూజ చేసుకోవాలా? అలాగే ఉంది ఇప్పుడు. స్వామివారి కొండ స్వామివారిది. ఆ కొండ మీద ఒక దర్గా కట్టచ్చు, ఒక జైన్ టెంపుల్ కట్టచ్చు, మేము ఒక దీపం పెట్టుకోకూడదా? ఇది ఎంత దారుణం ఇది. ప్రభుత్వాలు ఎలా అంటే ఓటు బ్యాంక్ కోసమే చూస్తాయా మీరు? మీకు ముసల్మాన్ మీద క్రిస్టియన్ మీద ప్రేమ కాదు, ఓటు బ్యాంకు. తప్పు ఇది, చాలా తప్పు ఇది. ఇది మాకు నిజంగా హిందువుల మనోభావాలు చాలా దెబ్బతింటున్నాయి. ఉత్తరాదిన యోగినాథ్, దక్షిణాదిన పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరే కనిపిస్తారు మాకు. వీళ్ళే మాట్లాడుతున్నారు ఈరోజు. ఉడిపిలో ఒక స్వామి అన్నాడు, అభినవ శ్రీకృష్ణ దేవరాయ అని. ఎవరు ఊరికే అనట్లా, వాళ్ళ ప్రవర్తన బట్టి. ఇది మా పండుగలు మా ఆచారాలు మేము చేసుకోవాలా. హిందూ సాంప్రదాయం అనేది ఇప్పటిది కాదు. కొండ మీద మనం ఒక దీపం పెట్టాలంటే కోటి చుట్టూ తిరగాల. కోటి చుట్టూ తిరిగాము. తీర్పు కూడా మా వైపు వచ్చింది. వచ్చినా కానీ ప్రభుత్వాలు మాకు సహకరించడం లేదు. ఇది ఎంత దారుణం. ప్రభుత్వాలు సహకరించబోవడం ఎంత దారుణం. ఆ జడ్జిమెంట్ ప్రకారం మన హిందువులు డిసెంబర్ 4 కార్తీక దీపం పెట్టాలని పైకి వెళ్ళారు, కొండపైకి వెళ్తే అక్కడ డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ గారు ప్రభుత్వం వీళ్ళని అడ్డగించి, ఇది చాలా సున్నితమైన విషయము, దెబ్బతింటా అదే ఇబ్బందులు అవుతాయి, గొడవలు అవుతాయని చెప్పి ఆపి మనల్ని వెనక్కి పంపించేశారు. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినడం కాదా?